పేదల కష్టాన్ని తన కష్టంగా భావించే మంచి మనసున్న ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. పెన్షన్ పెంచుతూ లబ్ధిదారులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారన్నారు. కాకినాడలో జరిగిన పెన్షన్ల పెంపు కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన పాల్గొన్నారు. ఈరోజు పెన్షన్ పెంపు కార్యక్రమం ఉంది. ఇది 2017లో ఆయన పాదయాత్ర ప్రారంభించిన మరుసటి రోజు ఇచ్చినటువంటి వాగ్దానం. అంటే ఒక వృద్ధురాలు లేకపోతే ఒక వితంతువు ఒక కుటుంబం కోసం పడుతున్నట్టు అగచాట్లని కళ్ళతో కాదు మనస్సుతో చూశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. నేను మొన్న ఒక ఉదాహరణ చూశాను. మా గ్రామంలో తిరుగుతున్నప్పుడు, అమ్మా నీకు ఎంతమంది పిల్లలు అని అడిగాను ఒక అవ్వని. నాకు 2 కొడుకులు ఆయన అన్నారు. ఏమి చేస్తున్నారని అడిగాను. 2 కొడుకులు, ఒకడు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఒకడు కూలి పని చేస్తున్నాడు అని చెప్పి. అదేంటమ్మా అని నేను ఆశ్చర్యచకితుడినయ్యాను. అవును ఆయన, నా కూలి పని చేసే కొడుకు పొట్ట తాను నింపుకోవడానికి సరిపోతుంది, నా పొట్ట నింపడానికి నా కొడుకు పడుతున్నాడు అవస్థ అనుకున్నాను. నా పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి నా పొట్ట నింపడానికి ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగి కంటే ముందు జీతం మాదిరి నాకు పెన్షన్ ఇస్తున్నాడు. 2750, ఇవాళ 3000 రూపాయలు చేశాడు. అంటే అవ్వ ఆర్ద్రత, ఆశ, బాధ, నాకు ఇది ఉండాలని చేసినటువంటి తపనని తీర్చినటువంటి నాయకుడు దేశంలో మరొకరు లేరు.